ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వబోద్దా? లేదు ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవ్వబోద్ది అని అనాలిసిస్ చేసుకోవచ్చనమాట. ప్రైస్ అండర్‌స్టాండింగ్ మనకొచ్చినప్పుడు. మరి బయింగ్ ఎప్పుడు రావచ్చు? సెల్లర్స్‌ని బీట్ చేసి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారనుకోండి. అప్పుడు మాత్రం బయింగ్ అనేది వస్తదండి మార్కెట్‌లో. మరి బయర్స్ ఎంటర్ అయ్యారని మనకెలా తెలిసిద్ది? ఇక్కడి వరకు ఏం జరిగింది ప్రైస్‌లో అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట లైవ్‌లోనే. కాబట్టి మనం ఎంట్రీస్ అనేది ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు? ఈ హైలు బ్రేక్ అవుతున్నప్పుడైనా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అప్ ట్రెండ్‌లో. లేదు ప్రైస్ లోలోకి వస్తుందనుకోండి. హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్ స్కూల్ తెలుగు. మనమైతే ప్రీవియస్ 2 అనాలిసిస్ వీడియో అయితే చేసుకోలేదండి. ఎందుకంటే మాకు కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల వర్క్ ఉంది. దానివల్ల అనాలిసిస్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూయస్‌గా మన ఛానెల్‌లో అనాలిసిస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి. దాంతో పాటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాం కదా వీడియోస్ చేయకుండా. ఈ గ్యాప్‌లో మేమేం ప్లాన్ చేసామంటే మన వాళ్ళకి లైవ్ కూడా ప్రొవైడ్ చేద్దాం. ఇందులో క్రిప్టోలోను కమోడిటీస్‌లో లైవ్ కూడా ప్లాన్ చేసి మన వాళ్ళకి మా ఎక్స్‌పీరియన్స్ దాంతో పాటే సైకాలజీని కూడా చెప్దామని ప్లాన్ చేసామండి. ఓకేనా? లైవ్ కూడా తొందరలోనే వస్తది. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది సైకాలజీని అర్థం చేసుకొని రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదామండి మనం. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకైతే వచ్చామండి. ఇక్కడ మనకి లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! ఆల్రెడీ ప్రీవియస్‌గా మన వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్న లెవెల్స్ అండి. కొత్తగా గీసినయేం కాదు. ప్రీవియస్‌గా ఉన్న లెవెల్సే. ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్‌లో ఏం జరుగుతుందనేది మీరు గమనించాలండి. అక్కడ సైకాలజీని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్‌లో రిజెక్షన్ కనిపిస్తుందా? లేదు ఆ ఏరియాలోకి వస్తున్నప్పుడు ప్రైస్‌లో ఏం జరుగుతుందనేది. డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా? లేదా అప్ సైడ్ బ్రేక్ అవుతుందా? అలా చెక్ చేసుకున్న తర్వాత ఏం జరిగిద్ది? ప్రైస్ అండర్‌స్టాండింగ్ అనేది మనలోకి వస్తదండి. అంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వబోద్దా? లేదు ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవ్వబోద్ది అని అనాలిసిస్ చేసుకోవచ్చనమాట. ప్రైస్ అండర్‌స్టాండింగ్ మనకొచ్చినప్పుడు. ఓకే. ఈరోజు గమనించండి ఏం జరిగిందండి. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా! నిన్న క్లోజ్ అయిన తర్వాత లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ అనేది ఎక్కడ జరిగిందండి మనకి? ఏదైతే మన రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి ఓపెన్ అయిందండి మార్కెట్. ఆ జోన్ దగ్గర మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా! అంటే అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? రెసిస్టెన్స్ దగ్గర మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోం. రెసిస్టెన్స్ కింద ఉన్నంత వరకు. రెసిస్టెన్స్ అప్ సైడ్ వెళ్ళినప్పుడే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగిందండి మనకి? ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? మార్కెట్‌లో అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ ఉందని అర్థం చేసుకోవచ్చు కదా! అంటే మార్కెట్‌లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ప్రైస్‌లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అండి. ఓకేనా? సెల్లర్స్ ఉన్నారు. ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. మరి బయింగ్ ఎప్పుడు రావచ్చు? సెల్లర్స్‌ని బీట్ చేసి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారనుకోండి. అప్పుడు మాత్రం బయింగ్ అనేది వస్తదండి మార్కెట్‌లో. మరి బయర్స్ ఎంటర్ అయ్యారని మనకెలా తెలిసిద్ది? ఇప్పుడు అర్థం చేసుకోండి. బయర్స్ ఎక్కడ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి? జోన్స్ ఉంటాయి కదా! సపోర్ట్ జోన్స్. ఆ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అవుతారనమాట. వాళ్ళు యాక్టివ్ అయినప్పుడే మళ్ళీ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ప్రైస్‌లో ఏం జరిగిందనేది మీరు గమనించారనుకోండి. ఏం జరిగింది ఇక్కడ? ప్రైస్ అనేది ఫాల్ అవుతూ వచ్చిందండి. ఎక్కడి వరకు వచ్చింది? మన జోన్ దగ్గరికి వచ్చిందండి. ఈ జోన్ దగ్గర ప్రైస్ ఆగడానికి పాసిబిలిటీ అనేది ఎంత ఉందండి? కొంచెం ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉందండి. ఎందుకు? ఇదొక సపోర్ట్ జోన్ కాబట్టి. ఓకేనా? ప్రైస్ అనేది ఇక్కడే ఎందుకు ఆగాలి చెప్పండి? ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఫాల్ అవుతూ వచ్చింది కదా! ఈ జోన్ దగ్గర ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి? మీరు అర్థం చేసుకోండి. ఇదొక ఇంపార్టెంట్ జోన్. బయర్స్ ఫీల్ అవుతున్నారు. దాంతో పాటే సెల్లర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. బయర్స్ అంటే బై చేయడానికి యాక్టివ్‌గా ఉన్నారండి సపోర్ట్ జోన్ కాబట్టి. మరి సెల్లర్స్ ఎందుకు ఆగిపోయారు ఇక్కడ? సెల్ చేయొచ్చు కదా డైరెక్ట్‌గా. సెల్ చేస్తే ఏం జరిగిద్ది? మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించిదన్నమాట. కానీ మనకది కనిపియట్లేదు. అంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు కూడా వీక్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా! ఇక్కడ సెల్లర్స్ ఎందుకు ఆగిపోయారని మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు అని ముందే తెలుసండి సెల్లర్స్‌కి. కాబట్టి బయర్స్ ఎంటర్ అయిన తర్వాత ప్రైస్ ఎలాగోనో పైకొస్తది కదా! హైలో సెల్ చేసుకుందామని సెల్లర్ థాట్ ఉంటదన్నమాట. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఆగిపోయారు. కాబట్టి ఈ పాయింట్‌లో ఉన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవచ్చండి ప్రైస్‌ని? బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు. దాంతో పాటే సెల్లర్స్ అనేవాళ్ళు కొంచెం వీక్ అయ్యారు కదా! అంటే సెల్లర్స్ సెల్ చేయడం ఆగిపోయారు కదా! కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటామండి. ఇక్కడ జరిగిందాన్ని మాత్రం మనం అర్థం చేసుకుంటామండి. ఇక్కడి వరకు. ఓకేనా? ఇక్కడి వరకు ఏం జరిగింది ప్రైస్‌లో అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట లైవ్‌లోనే. ఇదొక్కటే గమనిస్తామంటే కాదండి. ప్రీవియస్‌గా ప్రైస్‌లో ఏం జరిగిందనేది కూడా గమనిస్తామండి. అంటే ప్రీవియస్‌గా అగ్రెసివ్‌గా ఎవరున్నారు? ఓవరాల్ ట్రెండ్ ఎటు సైడ్ ఉందనేది కూడా గమనిస్తాం అన్నమాట. లాస్ట్ 2 డేస్ నుంచి ప్రైస్ ఎటు సైడ్ మూవ్ అవుతుందండి? అగ్రెసివ్‌గా బయింగ్ సైడ్ మూవ్ అవుతుంది కదా! అంటే మార్కెట్‌లో అగ్రెసివ్‌గా బయర్స్ అనేవాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. బయర్స్ నార్మల్‌గా ఎక్కడ బై చేయడానికి ట్రై చేస్తారండి? ప్రైస్ లోలోకి వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేస్తారు కదా! కాబట్టి ఇక్కడ ఎవరైతే బయర్స్ అనేవాళ్ళు ఉన్నారో మార్కెట్‌లో ప్రైస్ లోలోకి వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేశారు కాబట్టి అక్కడి నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందన్నమాట. నెక్స్ట్ గమనించిన అక్కడి నుంచి ఏం జరిగిందండి మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉందండి. ఓకేనా? ఎలా మూవ్ అయింది ఇక్కడ? ఒక అప్ ట్రెండ్ ఫార్మాట్‌లో మూవ్ అయిపోయిందండి. అప్ ట్రెండ్ ఫార్మాట్ ఎలా ఉంటది మనకి? ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇలా హైస్ అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్తదండి ప్రైస్. కాబట్టి మనం ఎంట్రీస్ అనేది ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు? ఈ హైలు బ్రేక్ అవుతున్నప్పుడైనా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అప్ ట్రెండ్‌లో. లేదు ప్రైస్ లోలోకి వస్తుందనుకోండి. లోలోకి వస్తున్నా ఇక్కడ మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్లాన్ చేయడానికి కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో సెటప్స్ అనేవి ఉన్నాయండి. పర్సనల్‌గా మేము వాల్యూమ్స్‌తో చేస్తాం కదా! ఆ వాల్యూమ్స్‌లో మనకి ఇక్కడ ఎంట్రీస్ అనేవి దొరుకుతాయన్నమాట.
లేదు మీరు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంట్రీ అవ్వాలనుకున్నా సరే మీరు ఈ హైలు క్రాస్ అయ్యేటప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుందా, ఎక్కడ వరకు వచ్చింది, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చిందండి. ఈ జోన్ దగ్గర ఎవరు ఉండడానికి పాసిబిలిటీ ఉందని మనకి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు రెసిస్టెన్స్ జోన్ దగ్గర, కానీ ప్రైస్ అది మనకి చెప్తుందా చెప్పట్లేదు అనేది గమనించాలండి. ఇక్కడ మీకు సెల్లింగ్ ప్రెజర్ అగ్రెసివ్గా కనిపిస్తుందా అంటే ఒక క్యాండిల్ పడుతుందిలే కానీ, రెడ్ క్యాండిల్ పడుతుందిలే కానీ ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందని అర్థం చేసుకోవాలండి మీరు. అంటే ఇట్లా సడన్ ఫాల్ అనేది వచ్చేసింది ఆ ప్రైస్ లోంచి, ఇట్లా బయింగ్ వచ్చింది కదా, అలానే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందా, కనిపించలేదు. లేదా ప్రైస్ ఆ జోన్ దగ్గర కన్సల్టేషన్ అనేది జరుగుతుందా అనేది అర్థం చేసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ప్రైస్ లో, ఈ జోన్ అయితే ప్రైస్ ఈజీగా అప్ సైడ్ అనేది బ్రేక్ చేసిందండి. అంటే ఇక్కడ సెల్లర్స్ రాకుండా మళ్ళీ బయర్స్ డామినేట్ చేశారనమాట ప్రైస్ ని, కాబట్టి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయింది. ఈ రోజు మీరు ఓవరాల్ గా ప్రైస్ ని గమనిస్తే ఏం జరిగిందని మనకి ఎక్కడ క్లోజ్ అయింది, హైలో వచ్చి క్లోజ్ అయిందండి. అంటే ఎవరు అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి మార్కెట్లో. అదే కదా మనకు కనిపిస్తుంది, ఇక్కడ ప్రైస్ కూడా అదే చెప్తుంది కదా మనకి, బయింగ్ ప్రెజర్ అగ్రెసివ్గా ఉంది కదా, అలా అర్థం చేసుకుంటాం అండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుంటాం కదా, డైలీ చార్ట్ చెక్ చేసుకుని 5 minutesలోకి వెళ్ళి జోన్స్తో పాటు అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి, ఒక మంచి హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఈ వీక్లో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు మనం, సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఆ సెల్లర్స్ మొత్తాన్ని బీట్ చేసి బయర్స్ అనే వాళ్ళు ఏం చేశారు, ప్రైస్ ని హైలోకి తెచ్చి క్లోజ్ చేశారండి. అందుకే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. ప్రైస్ హైలోకి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం మార్కెట్ లో బయింగ్ ప్రెజర్ ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. ఇందా మనం 5 minutes లో డిస్కస్ చేసుకున్నాం కదా బయింగ్ ప్రెజర్, అదే ఇక్కడ మనం సింగిల్ క్యాండిల్ లో డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా క్యాండిల్ చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి ప్రైస్ ని. కాబట్టి రేపు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఈ హై బ్రేక్ అయ్యేటప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నా సరే ఇక్కడ మనకి జోన్ ఉంది కదా సపోర్ట్ జోన్, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఎప్పుడు మార్కెట్లో అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి, ఎప్పుడైతే ఈ లోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ప్రైస్ హైలోకి వస్తున్నా సరే ఇక్కడ మనకి జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం 5 minutes చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. రేపటి అనాలిసిస్ని గమనించాం అనుకోండి, మనం ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం చేసుకుంది ప్రైస్ ఒక చిన్న రేంజ్ లో చేసుకుంది కదా, ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ అయిన తర్వాత ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉందో అక్కడ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోలోకి వస్తున్నా సరే ఇక్కడ మనకి జోన్ అనేది ఉంది కదా సపోర్ట్ జోన్, ఎంత 25,650 అండి. ఈ జోన్ అప్సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి రెడ్ క్యాండిల్, అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా, ఫాల్ వస్తున్నప్పుడు ఇక్కడ గమనించండి ఈ జోన్ దగ్గర, లేదు నెక్స్ట్ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ రెండు జోన్స్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మన సెటప్ వచ్చినప్పుడు. ఓకేనా, ఈ జోన్ ఎంత ఉంది మనకి 25,550 అండి. దాని తర్వాత ఇక్కడ ఉందండి 25,475 అనమాట. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ జోన్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా హైలో, ఎంత ఇక్కడ 25,850 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారు అనుకోండి, ఏం జరిగిందని మన బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, ప్రైస్ లో సేమ్ నిఫ్టీ లానే ఫస్ట్ స్టార్టింగ్ లో అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అని కనిపించింది. తర్వాత ఏం జరిగింది మనకి ఇందులో కూడా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. బయింగ్ అని ఎలా చెప్తున్నాం మనం, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, దాంతో పాటే ప్రైస్ అనేది అప్సైడ్ మోయింది కదా, అలాగ అర్థం చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి బయింగ్ ప్రెజరే కనిపిస్తుందండి. కాకపోతే ఎక్కడ క్లోజ్ అయింది ప్రైస్, ప్రీవియస్ గా అక్కడ నుంచి అయితే మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో ఆ జోన్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయిపోయిందండి. ఇది ఒక రెసిస్టెన్స్ లా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట మనం. కాబట్టి ఈ జోన్ దగ్గర నుంచి లైట్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. ఎంత ఉంది మనకి జోన్ అది, రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ 58,240 అనమాట. లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్సైడ్ బ్రేక్ చేస్తే హైలోకి వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఎంత 58,540 అనమాట. అది కూడా అప్సైడ్ బ్రేక్ చేస్తే ప్రైస్ అక్కడ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి ఏముందండి ఒక మంచి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత 57,820 అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్లో బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు మార్కెట్ ఆ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే లోలోకి వస్తున్నప్పుడు మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ అనమాట 57,500 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ రోజులో కూడా ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మన సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ఓవరాల్ గా ప్రైస్ ని గమనించారనుకోండి, ఎలాగుందండి మనకి ఇక్కడ నుంచి చూడండి,
ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇది ఎలాగుంది మనకి ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. ఇందులో కూడా మనకి లాస్ట్లో ఏం కనిపించింది, బయింగ్ ప్రెజర్ కనిపించిందండి ఓవరాల్గా. ఇప్పుడు మనం లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం అండి. సెన్సెక్స్ చార్ట్లో ప్రైస్ లోలోకి వస్తుంటే ఫస్ట్ మనకి సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట 83,750. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందన్నమాట 84,100 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి రెసిస్టెన్స్ జోన్, ప్రైస్ హైలోకి వస్తుంటే 84,640 అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉందన్నమాట 83,300 అండి. ఇవి మన లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అది అర్థం చేసుకొని మన ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.